పొగాకుకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ గుంటూరు రైతు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. చుట్టుగుంట నుండి పొగాకు బోర్డు వరకు రైతు సంఘాలు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వడ్డే శోభనాధీశ్వరరావు పాల్గొన్నారు. గత 2 ఏళ్లలో మంచి ధరలు రావడంతో వర్జీనియా రకం పొగాకు సాగు విస్తీర్ణం పెరిగిందన్న వడ్డే శోభనాధీశ్వరరావు ఇప్పుడు పొగాకు కంపెనీలు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదని అన్నారు. కావున కేంద్ర ప్రభుత్వమే 500 కోట్ల రూపాయలు కేటాయించి పొగాకు బోర్డు ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పొగాకును వెనక్కి పంపించడం 500 కోట్ల రూపాయల పొగాకు కొనుగోలుకి తగినంత ఆసక్తి చూపకపోతూ ఉండటం వలన పొగాకు కొనుగోలు చాలా మందగించింది. బాగా నోబిల్స్ ఎక్కువగా అవుతా ఉన్నాయి. మళ్ళీ వాటన్నిటిని వెనక్కి తీసుకెళ్లాలంటే రైతులు కోడెత్తు ఖర్చు అవుతా ఉన్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో సంవత్సరానికి సగటున 7,600 కోట్ల రూపాయల పన్నుల ఆదాయం పొందుతూ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ 500 కోట్లు కేటాయించి టొబాకో బోర్డు ద్వారా, ఎందుకంటే టొబాకో బోర్డులో ఆక్సిజన్ కష్టాలు ఉన్నాయి, వాళ్ళ సిబ్బంది ఉంది, యంత్రాంగం ఉంది. కాబట్టి వాటన్నిటి ద్వారా కూడా కొనుగోలు చేసి ఆ తర్వాత ఆ పొగాకుని కంపెనీలకు అమ్మేయచ్చు. ఆ విధంగా పొగాకు రైతులని ఆదుకొని ఈ సంక్షోభాన్ని నుంచి గట్టెక్కించాలని టొబాకో రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తూ ఉన్నారు. గత 2 మాసాల కాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నప్పటికీ 2 ప్రభుత్వాలు కూడా పలకకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా ఈరోజు టొబాకో బోర్డును ముట్టడించడానికి రైతాంగం సిద్ధమవుతా ఉంది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కూడా రైతాంగం ఏదైనా అడిగితే కేంద్రానికి లేఖ రాశామని చెప్పేసి లేఖలు సంధించడం జరుగుతూ ఉంది. లేఖలు సంధించడం కాదు, ప్రాణం పెట్టి రైతాంగం కష్టపడి టొబాకో బోర్డు వాళ్ళు చెప్పినటువంటి అనేక అంశాలపైన